అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జయపాల్ రెడ్డి. అమ్మలాంటి అమృతమైన మన కమ్మాయిన తెలుగు భాషతో అవనిపై అందరి అనగరంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యత మీకు సహాయ సహకారం అందిస్తానని మాటిస్తున్నాను. చూడండి, అనర్గళంగా మాట్లాడనే విషయంలో మీరు విజయం సాధించాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది, ప్రప్రథమంగా చేయాల్సిన విషయం ఏంటంటే, కీలకమైన విషయం ఏంటంటే, మీ మనసు నుండి నాకు ఇంగ్లీష్ రాదా అనే భయాన్ని, ఇంగ్లీష్ నేర్చుకోగలగలేనా అనే ఏదైతే ఉందో, ఆ ఊగిసలాడుతున్నారో ఆ ఆలోచనల సుడిగుండం నుంచి ఎప్పుడైతే బయటపడతారో అప్పుడే మీరు మీ ఆశయానికి దగ్గర అవుతారు. లేదంటే మీ ఆలోచన అలాగే ఉండిపోతుంది. నేర్చుకోవాలన్న ఆ కోరిక అలాగే మిగిలిపోతుంది. అద్భుతాలు సృష్టించాలి అనేది మీ యొక్క మీమాంస కూడా అక్కడ ఆగిపోతుంది. చూడండి, ఎప్పుడైనా చూడండి, మనము ఆశించింది ఒకటి, ఊహించింది ఒకటి, జరుగుతుంది ఒకటి అయిన సందర్భంలో, ఆ సందిగ్ధంలో, ఆ గందరగోళ పరిస్థితుల్లో మనం చాలా కుంగుబాటుకు గులోనవుతాం. ఈ కుంగుబాటు నుంచి బయటపడేయడానికి కావాల్సింది ఏంటంటే, దేహబలం కాదు, కండబలం కాదు, చూడండి, బుద్ధిబలం కూడా కాదు. కావాల్సింది ఒకటి ఏంటంటే సరైనది ఆత్మబలం. ఆత్మబలం అంటే నేను సాధించగలను అన్న ఆత్మబలం నీలో ఎప్పుడైతే ఉంటుందో, అది ఎప్పుడైతే నిండుగా ఉంటుందో, ఎప్పుడైతే కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుందో, అప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా, దుర్భరమైన దారిద్ర్యంలో ఉన్నా, దుర్భిక్షంలో ఉన్నా, అలాంటి పరిస్థితుల నుంచి, అలాంటి పరిస్థితుల గండం నుంచి గట్టెక్కించడానికి కాపాడేది ఆత్మబలం. చూడండి, ఆత్మబలం అనేది ఎప్పుడు వస్తుంది? ఆత్మబలం ఏంటంటే నమ్మకం వల్ల వస్తుంది. నేను గెలవగలను అన్న నమ్మకం, ఆ విశ్వాసంలో నుంచి పుట్టేది ఆత్మబలం. చూడండి, మనంతా లేదు, అసలు మనమంతా జీరో అయిపోయింది అంటే అనతి కాలంలో నంత ఎత్తుకెదగాలనుకున్న ఆశలు ఏమైపోయినాయి? అడియాశలు అయిపోయి మన జీవితం తలకిందులైపోయి చిన్న భిన్నమైన ఆ క్షణంలో నుంచి మనం బయటపడేయడానికి కావాల్సింది ఆత్మబలం. ఆత్మబలం కనుక మీలో ఉన్నట్టయితే, ఈ నిండుగా ఉన్నట్టయితే, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలరు. మీ చుట్టూ వాతావరణం మీకు అనుకూలించకపోయినా, ఎవరు సహకరించకపోయినా, ఎవరు సాయం చేయడానికి ముందుకు రాకపోయినా, ఆత్మబలం మీలో ఉన్నట్టయితే నేను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు సులభతరంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, సులభంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి చిట్కాలు అన్నీ మీకు తెలియజేస్తాను, సవివరంగా తెలియజేస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి మిత్రులారా, మీరు భయాన్ని వీడండి. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేను తెలియజేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీరు రెడీనా? నేను రెడీ. ఆర్ యూ రెడీ? ఎస్, ఐ యామ్ ఓకే. ఓకేనా? యు ఆర్ ఓకే, ఐ ఆమ్ ఓకే. విన్ మంత్రతో ముందుకెళ్దాం, అద్భుతాలు సృష్టిద్దాం. అద్భుతాలు అంటే ఏంటో కావు, అంటే బ్రహ్మ పదార్థం ఏం కాదు. మనం ఖచ్చితంగా అనుకున్న సమయంలోనే అసాధ్యాలను సుసాధ్యాలను చేయడం అనేది ఎప్పుడవుతుందంటే, మనకంటూ ఒక తోడు దొరికినప్పుడు, మనమంటూ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి దొరికినప్పుడు సాధించవచ్చు. ఆ వ్యక్తే మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి మీకు అండగా ఉండి కొండంత ధైర్యం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీతో సదా ఎల్లప్పుడూ ఉంటాను. మీరు కూడా ధైర్యంగా ఉండండి. మీకైనా ప్రాబ్లం ఉంటే ఈ ఆత్మబలం విషయంలో కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విషయంలో కామెంట్ రూపంలో అడగండి. మీకు తెలియజేయడానికి నేను సంసిద్ధంగానే ఉంటాను, రెడీగా ఉంటాను. ఓకేనా? బీ రెడీ. ఎప్పుడు బీ బోల్డ్గా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. చూడండి మిత్రులారా, మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? డూ డస్ చెప్పుకున్నాం. డూ డస్లు అంటే ఏంది? డూ డస్ అంటే ప్రస్తుతం చేస్తాను. అదే రెండో స్ట్రక్చర్ వచ్చే వరకు ఏం చెప్పుకున్నాం? డిడ్ అంటే గతంలో చేశాను. అదే షల్ విల్ మూడో స్ట్రక్చర్కి వచ్చే వరకు ఏంది? భవిష్యత్తులో చేస్తాను. అంటే మనకు డూ డస్ అంటే ప్రస్తుతం చేస్తాను, డిడ్ అంటే గతంలో చేశాను, అది యాక్షన్ కంప్లీటెడ్ అయిపోయింది, చర్య అనేది కంప్లీట్ అయిపోయింది. షల్ విల్ అంటే భవిష్యత్తులో చేస్తాను. ఇప్పుడు మనం ఏ స్ట్రక్చర్లో ఉన్నాం? ఫోర్త్ స్ట్రక్చర్లో ఉన్నాం. అదేంది? యామిజర్ రేంజ్ ఫామ్. యామిజర్ రేంజ్ ఫామ్ అంటే ప్రస్తుతం చేస్తున్నాను అంటే యాక్షన్ జరుగుతూ ఉంది అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి, వెలిబుచ్చడానికి, తెలియజేయడానికి వాడేదే ప్రస్తుతం. అంటే యామిజర్ రేంజ్ ఫామ్ అంటే ప్రస్తుతం చేస్తుంది అని అంటాం. అంటే ప్రస్తుతం చేస్తున్నాను, వారైతే చేస్తున్నారు, మనమైతే చేస్తున్నాము అవుతుంది. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్స్. చూడండి, మన ఏ స్ట్రక్చర్ ఉంటే ఆ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. డూ డస్ అవుతుంది, డిడ్ ఉంటుంది, కెన్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది మాత్రం యాంబిజర్ రేంజ్ ఫామ్ కాబట్టి ఇక్కడ యామ్, ఈజ్, ఆర్, ఐంజ్ అనేటి మనం ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ యామ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఏమవుతుంది? యామ్ నాట్ అవుతుంది, యామెంట్ అవుతుంది. దాన్ని ఏంట్ కూడా అంటారు. ఈజ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఈజ్ నాట్ అవుతుంది, నెగిటివ్ అయిపోయి అది ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈజెంట్ అవుతుంది. ఆర్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే నెగిటివ్ అవుతుంది, ఆర్ నాట్ అవుతుంది, షార్ట్ ఫామ్ ఆరెంట్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యమైన ఒక పర్సనల్ ప్రొనౌన్స్ అనేది ఒక 7 ఉంటాయి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటంటే ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది.
చూడండి ఇక్కడ ఐ అంటే నేను, వి అంటే మనము ఏమవుతుంది మేము అవుతుంది, యు అంటే నీవు మీరు, అంటే ఇక్కడ సింగులర్ ఒకటి ఉంటుంది ప్లూరల్ ఒకటి ఉంటుంది. దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె ఇట్లాంటిది. ఇక్కడ మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలిసింది, యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ అంటే ఏంటో తెలిసింది, పాజిటివ్ అంటే తెలిసింది, నెగిటివ్ అంటే తెలిసింది. ఓకే, ఇది వరకు ఓకే. కానీ నెక్స్ట్ ఏంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటేంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటేంది. మనం ఎప్పుడైనా ఇతరులకు ప్రశ్న అడిగేటప్పుడు కానీ ఇతరులు మనకు ప్రశ్న అడిగిన సందర్భంలో ఆ క్షణంలో ఆ గడియల్లో మనం సమాధానం తిరిగి వెళ్ళిపించాలన్నా, వాళ్ళు అడిగిన ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలనుకున్నా, మనం అడిగిన ప్రశ్న వాళ్ళ సమాధానం మనం వాళ్ళ నుంచి రాబట్టాలనుకున్నాం, అప్పుడు దేంతో అడుగుతారు, ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నార్థకాలు, వీటిని సహాయ క్రియలు అంటారు, హెల్పింగ్ వర్బ్స్ అడగాలి. ఇక్కడ మనకు హ్యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్లో ఏంది, హ్యామ్ ఈజ్ ఆర్. ఇక్కడ ఐకి హ్యామ్ వస్తుంది, వి దేకి ఆర్ వస్తుంది, ఈ షీట్కి ఈజ్ వస్తుంది, పేర్లో కూడా ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. అంటే ఐకి హ్యామ్ వస్తుంది, వి దేకి హార్ వస్తుంది, ఈ షీట్కి ఈజ్ వస్తుంది, పేర్లో కూడా ఈజ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే తెలియాలి. సార్ ఇది పాజిటివ్ అంటే ఏంది, నెగిటివ్ అంటే ఏంది, కొత్తగా అనిపిస్తుంది సార్ అని మీరు అనుకోవచ్చు. ఇవేంటి ఎక్కడో నుంచి రావు, గ్రామర్ నుంచే ఉంటాయి. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే ప్రశ్న అడగడం పాజిటివ్లో. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తున్నారా అనేది అనుకో, అదేంది పాజిటివ్. మీరు ఇప్పుడు హైదరాబాద్ వెళ్తూ లేరా అని అన్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే నెగిటివ్గా ఉంటుంది, అదే పాజిటివ్ ఇంటరాగేటివ్ ఉంది పాజిటివ్గా ఉంటుంది. అవును కాదనే సందర్భానికి తెలియజేయడానికి, అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లాగా ఉంటాయి అన్నట్టు. అంటే అడిగే ప్రశ్న పాజిటివ్లో అయితే పాజిటివ్ ఇంటరాగేట్ అవుతుంది, అడిగే ప్రశ్న నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఇంటరాగేట్లో అవుతుంది. సింపుల్. మనం ఒక ఎగ్జాంపుల్ కనుక ఉదాహరణ కనుక చేసుకున్నట్టయితే తెలుసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈజీ అవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో భయం వేస్తుంది సార్ అసలు ఈ హ్యామీజ్ అరేంజ్ భయం ఏందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనం ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్లోకి వెళ్ళే ముందు మన స్ట్రక్చర్ ఏంది, హ్యామీజ్ అరేంజ్ ఫామ్ అంటే. హ్యామీజ్ అరేంజ్ ఫామ్ అంటే ఏంది, ప్రస్తుతం చేస్తున్నాను. ఇక్కడ ఐ వి దే షీట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్, ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటంటే ఇదని చెప్పుకున్నాం. ఇక్కడ పాజిటివ్ అంటే హ్యామ్, నెగిటివ్ అంటే హ్యామ్ నాట్కి చేసే. నాట్ ఎక్కడి నుంచి వచ్చేసింది సార్, ఇప్పుడు నాట్ అంటున్నారు ఇప్పటి నుంచి, అసలు మీరు మొదలుపెట్టే నుంచి నాట్ అంటున్నారంటే, నాట్ అనేది ఏంటంటే నెగిటివ్ అనేది గ్రామర్ రూల్స్ ప్రకారం ఉంటుంది. అంటే లిమిటేషన్స్ అనేవి ఉంటాయి కదా వాక్యానికి, ఒక పరిమితులు ఉంటే దాన్ని బట్టి మనం తీసుకోవాలి. నేనేదో క్రియేట్ చేయడానికి రాదు, మీరు క్రియేట్ చేయడానికి రాదు. మనకు కొత్తగా చెప్పేసుకొని ఒక సంత ముద్ర పెట్టుకోవాలి అని కూడా మనం ఊరికొస్తాం. ఎక్కడ సంత ముద్ర ఉండాలంటే మన యొక్క చమత్కారం చూపించాలంటే, మన యొక్క చలోక్తులు చూపించాలంటే, మన యొక్క చాకచక్యంగా మనం చిట్కాలు చెప్పాలంటే అది ఎగ్జాంపుల్స్, క్రియేటివ్గా సృజనాత్మక ఆలోచనతో మనం ఉదాహరణలు చేయొచ్చు. కానీ గ్రామర్ రూల్స్ ప్రకారం మనం వెళ్ళాలి, టర్మ్స్ ఆఫ్ కండిషన్ అనేది అప్లై చేయాలి. ఓకేనా, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళలేం కదా. ఇప్పుడు మనం రోడ్డు పైన ప్రయాణిస్తున్నప్పుడు సైన్ బోర్డ్స్ ఉంటాయి, సైన్ బోర్డ్స్ ప్రకారమే వెళ్ళాలి. ఆ సైన్ బోర్డ్స్ ప్రకారం కాకుండా మనం నచ్చినట్టు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మన పైన శిక్ష వేస్తారు. ఓకేనా, రైట్. ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం కదా, ఇక్కడ పోయేది ఓకే కదా. థ్యాంక్ యూ. చూడండి మిత్రులారా, మనం ఒక ఎగ్జాంపుల్ కనుక తెలుసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఇది చాలా ఈజీ, డెడ్ ఈజీ అని మీకు అర్థమవుతుంది. ఓకేనా, చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనం ఏం తీసుకున్నాం, యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ అంటే ప్రస్తుతం చేస్తున్నాను. ఇక్కడ ఏంది, యామ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే నాట్ అయింది, అది ఏమవుతుంది, యామ్ అంటే షార్ట్ ఫామ్ అయింది. ఈజ్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఈజెంట్ అయింది. ఆర్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే నెగిటివ్ అయింది. ఆర్ అంటే అయింది. ఇక్కడ మనం పర్సనల్ ప్రొనౌన్స్ 7 చెప్పుకున్నాం కదా. ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇటువంటి. ఇది క్లియర్ కదా. ఇక్కడ మనకి హ్యామ్ ఈజ్ ఆర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఐకి హ్యామ్ వస్తుంది, వి దేకి ఆర్ వస్తుంది, ఈ షీట్కి ఈజ్ వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఒకసారి మనం హ్యామ్ అనేది ఒకటి, నెక్స్ట్ ఆర్ అనేది ఒకటి, ఈజ్ అనేది ఒకటి, 3 ఒకేసారి పక్క కనుక రాసుకున్నట్టయితే హెల్పింగ్ వర్బ్తో వచ్చే ఎగ్జాంపుల్ ఉదాహరణలు తెలుసుకున్నట్టయితే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనం ఏం రాసుకున్నాం, పాజిటివ్ అంటే నేను ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తున్నానని రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకున్నాం, వారు ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తున్నారని రాసుకున్నాం. ఇక్కడ ఏం చేసుకున్నాం, ఆమె ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తుందని రాసుకున్నాం. ఇప్పుడు మనకు ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూడండి, ఈ స్ట్రక్చరు మీరు కొత్తగా వీక్షించే మిత్రులు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి మీరు ఏం చేయండి, మన కాసరా జేపాలడి ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తే అక్కడ ప్లేలిస్టులో డూడస్ కానీ డెడ్ కానీ షెల్విల్తో పాటు హ్యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ స్ట్రక్చర్ ఉంటుంది. దానిలో ఇంట్రడక్షన్, తెలుగు టేబుల్, ఇంగ్లీష్ టేబుల్ అనేది క్లియర్గా ఉంది. కొత్తగా వీక్షించే వాళ్ళు కనుక ఆ వీడియోస్ కనుక ఇంట్రడక్షన్ కనుక చూసినట్టయితే, తెలుగు టేబుల్, ఇంగ్లీష్ టేబుల్ చూసినట్టయితే మనకి ఎగ్జాంపుల్ తొందరగా అర్థమవుతుంది. ఆల్రెడీ వాటిని వీక్షించిన వాళ్ళు ఇది వీక్షించే వారికి చాలా చాలా డెడ్ ఈజీ. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇక్కడ ఏముంది, ఒక సెంటెన్స్ కనపడగానే 3 స్టెప్లు ఉంటాయండి. ఏదైనా ఒక సెంటెన్స్ కనపడినప్పుడు, వాక్యం కనపడినప్పుడు మూడు స్టెప్స్ ఏంటంటే, మొదటి స్టెప్ ఏంటంటే సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి, అంటే వాక్యంలో ఉన్న క్రియకి వెళ్ళాలి. ఆ క్రియ తెలుసుకున్నప్పుడు తెలిసిపోతుంది అది పాజిటివా నెగిటివా, పాజిటివ్ ఇంటరాగేటివా నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలుస్తుంది. దానితో పాటు ఏంటంటే అది ఏ స్ట్రక్చర్ అని కూడా తెలుస్తుంది. సార్ ఏ స్ట్రక్చర్ ఎప్పుడులా తెలుస్తుంది, పాజిటివ్ నెగిటివ్ ఎలా తెలుస్తుంది అంటే కొంచెం సాధన చేయాలి. అప్పుడే మనం పరిగెత్తేసి అడావిడిలో గందరగోళంలో కాకుండా ఆధారబాధర వెళ్ళేసి రాసేసినాం అనుకో, అప్పుడు ఏంది ఆన్సర్ రాంగ్ అవుతుంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది రైటా కాదా, సరైనదా కాదని తెలుసుకోవడానికి రెండో స్టెప్ ఏంటంటే సెంటెన్స్లో ఎక్కడికి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, సమయంకి వెళ్ళాలి. ఆ సమయం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మనకు వర్బ్ తెలుస్తుంది, సమయం తెలుస్తుంది. అప్పుడు మనకు మూడో స్టెప్ ఏం కావాలి, సబ్జెక్ట్ కావాలి. అంటే మొదటి స్టెప్లో ఏమవుతుంది, మనకు వర్బ్ ఫామ్ అనేది తెలుస్తుంది, రెండో స్టెప్లో టైం అనేది తెలుస్తుంది, అది ప్రస్తుతమా భవిష్యత భూతకాలమా వర్తమాన కాలం తెలుస్తుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసింది సబ్జెక్ట్ తెలుస్తుంది. అంటే సబ్జెక్ట్ ఎందుకు తెలియాలి అంటే, ఇప్పుడు చూడండి హ్యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్లో ఏముంది, ఐ అనే సబ్జెక్ట్కి హ్యామ్ వస్తుంది, ఉయ్యుదేకి ఆర్ వస్తుంది, ఈ షీట్కి ఈజ్ వస్తుంది. కానీ మనం ఈ సబ్జెక్ట్ తెలియకుండా రెండు స్టెప్లకి ఆన్సర్ రాసేస్తే ఏమవుతుంది, అది పాజిటివా నెగిటివ్ అనేది తెలుస్తుంది, సమయం తెలుస్తుంది, కానీ అది హెల్పింగ్ వర్బ్ ఏదనే తెలియదు. అందుకోడానికి మనం పరిగెత్తకూడదు, నిదానమే ప్రధానం, నిమ్మలంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను మీకు అండగా ఉంటాను, మీరు భయపడాల్సిన చింతించాల్సిన అవసరం లేదు. డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్, యూ హ్యావ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. నేను ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తున్నాను ఉంది. ఫస్ట్ నేనేం చెప్పాను, ఒక సెంటెన్స్ కనపడగానే సెంటెన్స్లో ఉన్న మొదటి స్టెప్ ఏం చెప్పాను, వర్బ్ ఫామ్కి వెళ్ళమని చెప్పాను. ఇక్కడ ఏముంది, వెళ్తున్నాను. వెళ్తున్నాను అంటే ఎక్కడో సింకుల్ లింక్ అయింది ఏంది, మనం ఇక్కడ ఏముంది, నేను ప్రస్తుతం చేస్తున్నాను అంటే ప్రస్తుతం చేస్తున్నాను, వెళ్తున్నాను దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇది యాంబిజర్ ఐఎన్జీ ఫామ్ అని తెలిసింది, పాజిటివ్ అని తెలిసింది. అయినా పరిగెత్తేసి రాసిద్దామా, రాసేయం. ఏం చెప్పాను, రెండో స్టెప్ చెప్పాను. రెండో స్టెప్ ఏంటండి, సెంటెన్స్లో ఉన్న టైం, సమయంకి వెళ్ళాలి. ఈ సమయం ఏముంది, ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం అంటే ఏంది, నవ్ ఎట్ ప్రజెంట్, కాబట్టి ఇది యాంబిజర్ ఐఎన్జీ ఫామ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా సార్, మనం వెళ్ళి ఆన్సర్ రాసిద్దామా అనుకోవచ్చు. ఇక్కడ కూడా రాయకూడదు. ఏం చెప్పాను, థర్డ్ స్టెప్ అనేది ఆ సెంటెన్స్లో ఉన్న యొక్క వాక్యంలో ఉన్న ఏం చేయాలి, సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, నేనంటే ఏంది, ఐ. ఇక్కడ మనం ఏ సెక్షన్లో ఉన్నాం, యామేజ్ అనేది ఫామ్ కాబట్టి ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. ఇక్కడ ఏముంది, పాజిటివ్ ఉంది. ఇప్పుడు ఏమైంది, ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. ఇప్పుడు క్లియర్. చూడండి, మనకు ఫస్ట్ స్టెప్ తెలిసింది, సెకండ్ స్టెప్ తెలిసింది, థర్డ్ స్టెప్ తెలిసిన తర్వాత ఈ సెంటెన్స్ రాయడం చాలా సులభమైంది, ఈజీ అయింది. కొందరు ఇంగ్లీష్ ఆల్రెడీ కొంత వచ్చిన వాళ్ళకి తెలుగు అనేది బోరింగ్ రావచ్చు. నేనే చెప్తున్నాను, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి పల్లెటూరు నుంచి వచ్చాను అని తెలుసు. పల్లె మాండలికాలతో ప్రపంచాన్ని ఏలే పరభాష ఇంగ్లీష్ నేర్పిస్తాను మాటిస్తున్నాను. కాబట్టి 24 స్ట్రక్చర్లు అనేది స్లోగా తెలుగు నుంచి ఇంగ్లీష్ ఉంటుంది. అడ్వాన్స్ ఇంగ్లీష్ అనేది 24 స్ట్రక్చర్ల తర్వాత స్టార్ట్ చేస్తాను. అప్పుడు మనకు తెలుగు అనేది తక్కువ ఉంటుంది, మొత్తం ఇంగ్లీషే ఉంటుంది. కాబట్టి ఓపికతో వినడానికి ప్రయత్నించండి. ఓకేనా, అది మీ వ్యక్తిగత విషయం. ఆల్ ది బెస్ట్. చూడండి, ఇప్పుడు మనకు సెంటెన్స్ కనపడగానే ఎక్కడే చెప్పామండి, ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళమని చెప్పి. వర్బ్ ఫామ్ ఏంది, వెళ్తున్నాను అంటే ఇక్కడ మనకు లింక్ సింక్ ఎక్కడైంది, ప్రస్తుతం చేస్తున్నాను, స్ట్రక్చర్ 4 అని అర్థం. ఇది ఆటోమేటిక్గా యాంబిజర్ ఐఎన్జీ ఫామ్ అని తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇది సెంటెన్స్ ఉన్న సెకండ్ స్టెప్ అనేది టైంకి వెళ్ళాలి. టైం ఏముంది, ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం అంటే నవ్ అంటే ఎట్ ప్రజెంట్ కాబట్టి ఇది యాంబిజర్ ఐఎన్జీ ఫామ్ కన్ఫర్మ్ అయింది. ఇట్లా నెక్స్ట్ ఇది సబ్జెక్ట్ తెలవాలి. అంటే సెంటెన్స్లో ఉన్న థర్డ్ స్టెప్ ఏంటి, సబ్జెక్ట్ ఏముంది, నేనంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, పాజిటివ్ తెలిసింది. రాసిద్దామా, ఏం రాద్దాం, ఐ యామ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. చూడండి, రైటింగ్ కొంచెం బాగుండదు. మీరు ఏం చేయనంటే, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాస్తున్నప్పుడు పక్కకి స్లైడ్ వస్తుంది, చివరికి ఈ వీడియో చివరిలో మెటీరియల్ కూడా ఉంటుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ ఏం రాసుకున్నాం, వారు ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తున్నారని రాసుకున్నాం. ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాలంటే సెంటెన్స్లో వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఏముంది, వెళ్తున్నారంటే ఏంది, ఎక్కడో తెలిసింది, ఏంది చేస్తున్నారని తెలిసిపోయింది. ఇది ఆటోమేటిక్గా యాంబిజర్ ఐఎన్జీ ఫామ్ అని తెలుస్తుంది. అయినా రాసాం. రెండో స్టెప్ ఏం చేస్తాం, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం. టైం ఏముంది, ప్రస్తుతం అంటే నవ్ అంటే ఏంది, ఎట్ ప్రజెంట్ అంటే ఆటోమేటిక్గా ఇది ఏంది, యాంబిజర్ ఐఎన్జీ ఫామ్ కన్ఫర్మ్ అయింది, పాజిటివ్ అని కూడా తెలిసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, థర్డ్ స్టెప్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ ఏముంది, వారు ఉంది. వారు అంటే ఏంది, దేకి ఏమొస్తుంది, యాంబిజర్ ఐఎన్జీ ఫామ్లో దేకి హ్యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, దేకి హార్ వస్తుంది. అప్పుడు దే అంటే సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, పాజిటివ్ తెలిసింది. ఇప్పుడు రాసేద్దాము, ఏం రాద్దాం, దే ఆర్
గోయింగ్ టు హైదరాబాద్ నౌ. చూడండి ఇక్కడ దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ అని అర్థమైపోయింది. చూడండి ఇక్కడ మిత్రులు ఏముంది, ఆమె ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తుందని ఉంది. ఇక్కడ మన సెంటెన్స్ కనబడి ఎక్కడ వెళ్ళమని చెప్పాను, సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ వర్క్ ఫ్రమ్ క్రియకి వెళ్ళమని చెప్పా. క్రియ ఏముంది, వెళ్తుంది. వెళ్తుంది అంటే ఏంది, మనకి ఎక్కడో తెలిసింది యామ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ అని తెలుస్తుంది, చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం, సెంటెన్స్లో ఉన్న సెకండ్ స్టెప్ ఏంది, టైంకి వెళ్తాం. టైం ఏముంది, ప్రస్తుతం. ప్రస్తుతం అంటే ఏంది, నవ్. నవ్ అంటే ఇట్ ప్రజెంట్ కాబట్టి ఇది ఏంది యామ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ అని కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఇది హ్యామ్ ఈజ్ ఆర్ అని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ఏముంది, ఆమె ఉంది. ఆమె అంటే ఏంది, షీకి వస్తుంది. షీకి ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, హ్యామ్ వస్తుందా, మీరు ఖచ్చితంగా చెప్తారు. సరైన జవాబు ఏంటి, ఈజ్ వస్తుందని మీకు తెలుసు. ఎందుకంటే ఐకి హ్యామ్ వస్తుంది, ఈదే కార్ వస్తుంది, ఈ షీట్కి ఈజ్ వస్తుంది కదా. రాసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, షీ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. చూడండి ఇక్కడ వరకు మనకు అన్ని పాజిటివ్ తెలిసింది. ఇక్కడ యామ్తో తెలిసింది, ఆర్తో తెలిసింది, ఈస్తో తెలిసింది. చాలా తేడా ఉంది. చూడండి ఇక్కడ ఏముంది, నేను ప్రస్తుతం హైదరాబాద్ వెళ్తున్నాను వచ్చింది, వారు ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్తున్నారు వచ్చింది, ఆమె ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్తుంది వచ్చింది. చూడండి తెలుగు వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. వెళ్తుంది తేడా వచ్చేసింది, వెళ్తున్నారు తేడా వచ్చేసింది, వెళ్తున్నాను తేడా వచ్చేసింది. చూడండి వెళ్తున్నాము వేడి వస్తుంది, వెళ్తాడు వేరు వస్తుంది, వెళ్తున్నాడు వేరు వస్తుంది. చూడండి ఇక్కడ మనకు అందుకేందంటే మనం ఐఎన్జీలో ఉన్నాం కాబట్టి ఐఎన్జీ చెప్పాలి, డూడోలో ఉంటే డూడోస్ చెప్పాలి. ఇప్పుడు మీకు పాజిటివ్ అంతా క్లియర్ అయిపోయింది కదా, తెలుసుకున్నాం. నెగిటివ్ చూద్దాం. ఈ నెగిటివ్ ఏముంది, నేను ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్తూ లేను, వెళ్తూ లేను, చేస్తూ లేను, తింటూ లేను, ఆడుతూ లేను, అమ్ముతూ లేను, కొంటూ లేను అని చెప్తుంటాం. అర్థమైందా? ఇలాంటి విషయాలు చెప్పడానికి మనం యామ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ చెప్తాం. నిత్య జీవితంలో ఉంటారు. నేను హైదరాబాద్కు వెళ్తున్నావా అంటే వెళ్తూ లేను, తింటున్నావా తింటూ లేను, చదువుతున్నావా చదువుతూ లేను. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చిండు, మీరు చదువుతున్నారా అని అన్నారనుకో, అంటే చదువుతున్నారంటే అర్థం ఏంటి, చదువుతుంటే నేను బయటకి ఆడుకోవడానికి వద్దు, నువ్వు చదువుకొని చెప్పడానికి. చదువుతూ లేవన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నావని మీ ఫ్రెండ్ అడిగారు అనుకో, వెళ్తున్నానంటే నేను కూడా వస్తాను. అప్పుడు మీ ఫ్రెండ్ ఏమంటాడు, నీకు ఎగ్జామ్ రాస్తూ లేవా అంట. యాక్చువల్లీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ రాస్తూ లేవా అనేది దానికి ఏంటంటే ఐఎన్జీ ఫామ్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం చర్య జరుగుతున్నప్పుడు అడగడానికి. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం అనుకో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రైడింగ్ చేస్తున్నప్పుడు 30 స్పీడ్ 40 స్పీడ్ వెళ్తుంటాం. ఆ ఫ్రెండ్ అడుగుతుంటారు, నువ్వు 30 స్పీడ్ వెళ్తున్నావా, కొంచెం వేగం అనిపించింది అనుకో, 60-70 స్పీడ్ అనిపించింది అనుకో, 60-70 స్పీడ్లో అనుకున్నప్పుడు నువ్వు 70 స్పీడ్ వెళ్తున్నావా, ఐఎన్జీలో ఉంది. ఓకేనా? ఇప్పుడు కొందరు ఏంటంటే కొత్త కారు కొనుక్కుంటున్నారు, ఆల్రెడీ షాప్లో కనపడ్డారు, మీకు వెళ్తున్నప్పుడు బైక్ ఆపారు, ఫ్రెండ్ ఇక్కడ ఆటో షోరూంలో ఉన్నారు, తీరా చూస్తే నువ్వు కారు కొంటున్నావా, ఎస్ కొంటున్నావా, ఐఎన్జీ ఫామ్. అలాంటి ఎక్స్ప్రెస్ చేయడానికి నిత్య జీవితంలో మనం యామ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ వాడతారు. మీరు చాలా సులభంగా నేర్చుకుందాం, భయపడకండి. ఓకే, చూడండి మిత్రులారా, ఇక్కడ మనకు నెగిటివ్ చూద్దాం. నేను ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తూ లేను. ఒక సెంటెన్స్కి మనం ఎక్కడికి వెళ్ళాలా, సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ వర్క్ ఫామ్కి వెళ్ళాలి. వర్క్ ఫామ్ ఏముంది, వెళ్తూ లేను. వెళ్తూ లేను అంటే ఎక్కడో సింక్ లింక్ అయింది. ఎక్కడికి, యామ్ ఆర్ ఐఎన్జీ ఫామ్లో. చేస్తున్నాను, చేస్తూ లేను, చేస్తున్నానా, చేస్తూలేను. అప్పుడు ఆటోమేటిక్ ఇది నెగిటివ్ అని తెలిసింది, యామ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ అని తెలిసింది. అక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న సెకండ్ స్టెప్ అనేది టైంకి వెళ్ళాలి. టైం ఏముంది, ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం అంటే ఏంది, నవ్. నవ్ అంటే ఎట్ ప్రజెంట్ అంటే ఏంది, ఇది ఆటోమేటిక్గా యామ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ కన్ఫర్మ్ అయింది, నెగిటివ్ అని తెలిసింది. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, యామ్ ఈజ్ ఆర్ అని తెలుసుకోవడానికి సెంటెన్స్లోనే ఏంది, సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, నేను. నేనంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, యామ్. ఇక్కడ నెగిటివ్ కాబట్టి హై అనేది పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే ఏమవుతుంది, యామ్ నాట్ అవుతుంది. అది షార్ట్ ఫామ్ ఏంది, యామెంట్ అవుతుంది. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, టైం తెలిసింది. ఇప్పుడు రాసిద్దామా, రాసిద్దాం. ఏం రాద్దాం, ఐ వస్తుంది కాబట్టి ఐ యామ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. చూడండి ఇక్కడ దీనికి షార్ట్ ఫామ్ ఏం రాయొచ్చు, ఓఆర్ఆర్. ఐ యామ్ నాట్ అంటే ఐ యామెంట్ అవుతుంది. ఐ యామెంట్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. చూడండి ఇక్కడ రెండోది ఎక్కడ వెళ్దాం, ఇక్కడ హార్కి వెళ్దాం. వారు ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్తూ లేరు అంటే ఏమొస్తుంది, ఒక సెంటెన్స్ కనబడే సెంటెన్స్లో ఉన్న మనం ఎక్కడికి వెళ్ళాలి, వర్క్ ఫామ్కి వెళ్ళాలి. వర్క్ ఫామ్ ఏముందండి, వెళ్తూ లేరు. వెళ్తూ లేరు అంటే చేస్తూ లేరు, ఎక్కడో సింక్ లింక్ అది యామ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ అని తెలిసింది, నెగిటివ్ అని తెలిసింది. అయినా మనం రాసిస్తాం. రెండోది ఏం చేస్తున్నాం, సెంటెన్స్లో టైం చూస్తాం. టైం ఉంది ఏంటి, ప్రస్తుతం. ప్రస్తుతం అంటే ఏంది, నవ్ ఎట్ ప్రజెంట్ కాబట్టి యామ్ ఆర్ ఐఎన్జీ ఫామ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది కూడా తెలిసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సబ్జెక్ట్కి వెళ్ళి. సబ్జెక్ట్ ఏముంది, వారు. వారు అంటే ఏంది, దేకి ఏమొస్తుంది, హార్ వస్తుంది. ఆర్కు నెగిటివ్ ఏంది, ఆర్ నాట్. దాని షార్ట్ ఫామ్ ఏంది, ఆర్ ఎంట్. సబ్జెక్ట్ తెలిసింది, వర్బ్ తెలిసింది, టైం తెలిసింది. రాసేద్దామా, దే ఆర్
నాట్ గోయింగ్ టు హైదరాబాద్ నో. దీనికి షార్ట్ ఫామ్ ఏం చెప్పాను? ఆర్ నాట్, ఆరెంట్, ఆర్ నాట్, ఆరెంట్, ఈజ్ నాట్, ఈజంట్, యామ్ నాట్, యామెంట్. రాసిద్దామా? దే ఆర్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ నో. చూడండి, ఇక్కడే తీసుకుంది ఏముంది? ఆమె ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తూ లేదు, చేస్తూ లేదు. అంటే ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న మీరే చెప్పేస్తారు. వర్బ్ ఫామ్కి వెళ్ళాలని చెప్తారు. వర్బ్ ఫామ్ ఏముంది? వెళ్తూ లేదంటే నెగిటివ్ అని మీకు అర్థమైపోయింది. యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్ కూడా అర్థమైపోయింది, నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో డైరెక్ట్ రాసాం. రెండో స్టెప్ ఏం చేస్తాం? సెంటెన్స్లో టైంకి వెళ్తాం. టైం ఏముంది? ప్రస్తుతం అంటే ఏంది? నవ్ అంటే ఎట్ ప్రజెంట్ కాబట్టి ఇది యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నెగిటివ్ అని తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తారు? మూడో స్టెప్ నాకు తెలుసు, సబ్జెక్ట్కి వెళ్తారు. సబ్జెక్ట్ ఏముంది? ఆమెకి ఏమొస్తుంది? షీ వస్తుంది కదా. షీ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే నాట్ అవుతుంది. ఏంది? అది ఈజ్ నాట్ అవుతుంది. షీకి ఈజ్ వస్తుంది, ఈజ్ నాట్ కాబట్టి నేను షార్ట్ ఫామ్ ఏంది? ఈజెంట్ అవుతుంది. రాసిద్దామా? ఇప్పుడు ఏం రాద్దాం? షీ ఈజ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. దీనికి ఓఆర్ అని రాయచ్చు. షీ ఈజెంట్ గోయింగ్ టు హైదరాబాద్ నో. చూడండి, ఇక్కడ మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇక్కడ చూడండి, వెళ్తున్నారు, వెళ్తూ ఉంది. ఇక్కడ ఏముంది? వెళ్తూ లేను, వెళ్తూ లేరు, వెళ్తూ లేదు. కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ తెలుగు వస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం. ఇక్కడ పాజిటివ్ ఏమొచ్చింది? ఐఎమ్ గోయింగ్ వచ్చింది. ఇక్కడ ఏముంది? నెగిటివ్ ఏమొచ్చింది? ఐఎమ్ నాట్ గోయింగ్, ఐ హ్యామెంట్ గోయింగ్. ఇక్కడ ఏమొచ్చింది? దే ఆర్ గోయింగ్, దే ఆర్ నాట్ గోయింగ్, దే ఆర్ అండ్ గోయింగ్. ఇక్కడ ఏమొచ్చింది? షీ ఈజ్ గోయింగ్, షీ ఈజ్ నాట్ గోయింగ్, షీ ఈజ్ అండ్ గోయింగ్. మన తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ వస్తే చాలా సులభంగా చెప్తాం. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? వెళ్తున్నాము, వెళ్తున్నావు, వెళ్తున్నారు, వెళ్తూ ఉన్నాడు, వెళ్తుంది అని రాసుకున్నాం కదా. వచ్చేసిందా? వెళ్తుంది, వెళ్తున్నారు, వెళ్తున్నారు. నెక్స్ట్ వెళ్తూ లేను, వెళ్తూ లేము, వెళ్తూ లేవు, వెళ్తూ లేరు, వెళ్తూ లేరు, వెళ్తూ లేడు, వెళ్తూ లేదు రాసుకున్నాం. ఇక్కడ వచ్చేసిందా? నెక్స్ట్ ఇంగ్లీష్ టేబుల్ ఏం చెప్పుకున్నాం? ఐ హ్యామ్ నాట్, ఐ హ్యామెంట్. ఇక్కడ వచ్చింది ఐ హ్యామ్ నాట్, ఐ హ్యామెంట్. అప్పుడు దేకి వస్తే ఏంది? ఈ అంటే దే ఆర్ నాట్, దే ఆరెంట్. వచ్చేసిందా? నెక్స్ట్ షీ ఈజ్ ఉందిగా, షీ ఈజ్ నాట్, షీ ఈజెంట్. వచ్చేసిందా? అంటే ఇక్కడ మనకు చూడండి, మనం అప్పుడు తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ కనుక మీకు చెప్పాను. తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ చెప్పేటప్పుడు కొందరు బోర్గా ఫీల్ అయ్యారు, సార్ ఇవన్నీ ఎందుకు సార్ అని చెప్పేసి. ఇక్కడ అవి తెలిస్తే ఇక్కడ చాలా ఈజీ. చూడండి, మనం ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలు ఎంత ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇక్కడ వరకు ఓకే కదా? రైట్. చూడండి మిత్రులారా, మనకు పాజిటివ్ తెలుసుకున్నాం, నెగిటివ్ తెలుసుకున్నప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్కి వెళ్దాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి, ఓకేనా? ఇక్కడ నేను ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తున్నానా అని ఉంది. ఇక్కడ ఏమొస్తుంది? వారు ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తున్నారు అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఆమె ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తుందా. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఇంటరాగేట్, నెగిటివ్ ఇంటరాగేట్ అడిగేటప్పుడు ఏం చేయాలి? హెల్పింగ్ వెబ్తో అడగాలి. పాజిటివ్ అయితే పాజిటివ్ అడగాలి, నెగిటివ్ అయితే షార్ట్ ఫామ్తో అడగాలి. షార్ట్ ఫామ్తో అడగని ఏడలా సబ్జెక్ట్ తర్వాత నాట్ చేర్చామని చెప్పాం. ఇప్పుడు సెంటెన్స్ ఏముంది? నేను ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తున్నానా ఉంది. వెళ్తున్నానంటే ఏంది? ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాలి? మొదటి స్టెప్ సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ క్రియ ఏముంది? వెళ్తున్నానా ఉంది. వెళ్తున్నా అంటే ఎక్కడెక్కడ సింకు లింక్ అయింది. ఏంది? చేస్తున్నానా దగ్గర అయింది. ఇది ఆటోమేటిక్ యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్ అని తెలిసింది, మనకు పాజిటివ్ అని తెలిసింది. రాసేస్తామా? రాసేయం. ఇదేం చేయాలి? రెండో స్టెప్ ఏంది? సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం. టైం ఏముంది? ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం అంటే ఏంది? నవ్ ఎట్ ప్రజెంట్ కాబట్టి ఇది యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్ కన్ఫర్మ్ అయింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. చివరి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రశ్నార్థకం అంటే ఏంది? ఇంటరాగేటివ్ అని ఇంకా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఇది యామా ఈజార్ అని తెలుసుకోవడానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది? నేనంటే ఏంది? ఐకి ఏమొస్తుంది? యామ్ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్లో ఏం చెప్పాం? పాజిటివ్ ఇంటరాగేటివ్ పాజిటివ్లో అడగాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్లో అడగాలని చెప్పాం. ఇక్కడ ఏంది? యామ్ అనేది పాజిటివ్ కాబట్టి ఆటోమేటిక్గా రాసిద్దామా? ఏం రాద్దాం? యామ్ ఐ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఏముంది? సెంటెన్స్ వారు ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తున్నారా ఉంది. వెళ్తున్నారంటే ఆటోమేటిక్ ఏం తెలిసింది? ఇది వెళ్తున్నారంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్ అని తెలిసింది. చివరి ప్రశ్నార్థకం ఉంది కదా, కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సెంటెన్స్లో టైం ఏముంది? ప్రస్తుతం అంటే ఏంటి? నవ్ ఎట్ ప్రజెంట్ కాబట్టి ఇది యామ్ ఈజ్ అరేంజ్ ఫామ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, పాజిటివ్ అని తెలిసింది. ఇది హ్యామా ఈజార్ అని తెలుసుకోవడానికి ఇక్కడ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళి. సబ్జెక్ట్ ఏముంది? వారు అంటే ఏంటి? దేకి ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. మనం పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ దేంతో అడగాలని చెప్పాను? హెల్పింగ్ వర్బ్తో అడగాలి. ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి రాసిద్దాం. ఏం రాద్దాం? ఆర్ దే
గోయింగ్ టు హైదరాబాద్ నౌ. చివరికి మాత్రం క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఆమె ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్తుందా ఉంది. ఒక సెంటెన్స్ కాబట్టి ఎక్కడికి వెళ్ళని చెప్పాను, సెంటెన్స్లో వర్బ్ ఫామ్ క్రియాకి వెళ్ళాలి. క్రియ ఏముందండి, వెళ్తుందా ఉంది. వెళ్తుందా ఉంది, పక్క క్వశ్చన్ మార్క్ ఉంది, ఆటోమేటిక్గా సింక్ లింక్ అనేది యామిజర్ యాంజ్ ఫామ్ పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్ ఉన్న టైంకి వెళ్ళాలి. టైం ఏముంది, ప్రస్తుతం. ప్రస్తుతం అంటే ఏంది, ఆటోమేటిక్ నౌ ఎట్ ప్రజెంట్ కాబట్టి ఇది యామిజర్ యాంజ్ ఫామ్ అని తెలిసింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇది యామా ఈజార్ అని తెలుసుకోవడానికి సెంటెన్స్ ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, ఆమె. ఆమె అంటే షీకి ఏమొస్తుంది, హెల్పింగ్ వర్బ్ ఈజ్. ఇక హెల్పింగ్ వర్బ్ తెలిసింది, మెయిన్ వర్బ్ తెలిసింది, మనకు ఆబ్జెక్ట్ తెలిసింది కూడా ఆటోమేటిక్గా పాజిటివ్లో రాద్దాం. ఏం రాద్దాం, ఈజ్ షీ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. క్వశ్చన్ మార్క్ చివరి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ 3 లాజిక్స్ అండి. ఫస్ట్ క్యాపిటల్ లెటర్తో రాయాలి, చివరికి క్వశ్చన్ మార్క్ అనేది తప్పకుండా ఉండాలి. పాజిటివ్ ఇంటరాగేటివ్ అయితే పాజిటివ్ రాయాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ మాత్రం ఖచ్చితంగా షార్ట్ ఫామ్తో రాయాలి. ఇప్పుడు మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. ఒకసారి చూడండి, ఇక్కడ ఏముంది, నేను ప్రశ్న హైదరాబాద్కి వెళ్తున్నానా ఉంది. యామ్ ఐ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. వారు ప్రశ్న హైదరాబాద్కి వెళ్తున్నారంటే ఆర్ దే గోయింగ్ టు హైదరాబాద్ నౌ. ఆమె ప్రశ్న హైదరాబాద్కి వెళ్తుందంటే షీ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ నౌ. ఇక్కడ వరకు క్లియర్. చూడండి మిత్రులారా, మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, నెగిటివ్ ఇంటరాగేటివ్కి వెళ్దాం. ఇక్కడ ఏముంది, నేను ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్తూ లేనా ఉంది. వెళ్తూ లేనంటే ఏంది, వెళ్తూ లేనా చేస్తలేనంటే ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. టైం తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఐక్ అనేది ఏంది, యామ్ వస్తుంది పాజిటివ్, దానికి నాట్ చేస్తే యామ్ నాట్ అవుతుంది, అది షార్ట్ ఫామ్ ఏంది యామెంట్. మన నెగిటివ్ ఇంటరాగేటివ్లో ఏం చేయాలి, ఖచ్చితంగా షార్ట్ ఫామ్తో అడగాలి. కాబట్టి ఇక్కడ యామెంట్ ఐ గోయింగ్ టు హైదరాబాద్ నా వస్తుంది. ఒకవేళ షార్ట్ ఫామ్తో అడగని ఏం చేయాలి, సబ్జెక్ట్ అవుతుందో నాట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, యామ్ ఐ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ నా వస్తుంది. ఇక్కడ ఏముంది, వారు ప్రశ్న హైదరాబాద్కు వెళ్తూ లేరా. వెళ్తూ లేరా, చేస్తూ లేరా అంటే ఆటోమేటిక్ నెగిటివ్ అని తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, టైం అనేది కూడా తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది. దే అంటే సబ్జెక్ట్ కాబట్టి దేకు ఆర్ వస్తుంది. ఆర్కు నాట్ ఏంది, ఆర్ నాట్ అంటే నెగిటివ్. అప్పుడు ఆటోమేటిక్గా షార్ట్ ఫామ్ ఏంది, ఆర్ అంటే. అప్పుడు ఏమొస్తుంది, ఆర్ అనేది గోయింగ్ టు హైదరాబాద్ నా వస్తుంది. ఆర్ దే నాట్ గోయింగ్ టు హైదరాబాద్ నా వస్తుంది. అంటే షార్ట్ ఫామ్తో అడగని ఎలా, సబ్జెక్ట్తో అవుతా నాట్ చేసేయాలి. ఇది మీకు కన్ఫ్యూజన్ అవుతాయి, అర్థం కాకపోయినట్టయితే మనకు తెలుగు టేబుల్, ఇంగ్లీష్ టేబుల్ చూసినట్టయితే వివరంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది, ఆమె ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్తూ లేదా ఉంది. ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్ వెళ్ళాలి. వెళ్తూ లేదంటే ఏంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, క్వశ్చన్ మార్క్ ఉంది, కన్ఫర్మ్ అయింది. ఆయన ఏం చేస్తాం, రాస్తామా రామ్. ఏం చేస్తాం, సెంటెన్స్లో టైంకి వెళ్తాం. టైం ఏముంది, ప్రస్తుతం. ప్రస్తుతం అంటే నౌ ఎట్ ప్రజెంట్ కాబట్టి ఇది యామేజర్ యాంజ్ ఫామ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. ఇది యామా ఈజార్ అని తెలుసుకోవడానికి ఏం చేస్తాం, సెంటెన్స్లో సబ్జెక్ట్కి వెళ్తాం. సబ్జెక్ట్ ఏముంది, ఆమె ఉంది. ఆమె అంటే ఏంది, షీకి ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ పాజిటివ్ కాబట్టి నాట్ చేస్తే ఏమవుతుంది, ఈజ్ నాట్ అవుతుంది. షార్ట్ ఫామ్ ఏమిటి, ఈజెంట్ అవుతుంది. ఇక మనం ఏం తోడగమని చెప్పాం, షార్ట్ ఫామ్ తోడగాలి. ఈజెంట్ షీ గోయింగ్ టు హైదరాబాద్ నా వస్తుంది. ఒకవేళ ఈజెంట్తో షార్ట్ ఫామ్ తోడగానే ఇలా సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసామంటే అప్పుడు ఏమవుతుంది, ఈజ్ షీ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ నా వచ్చింది. ఇక్కడ క్లియర్ అయింది కదా, పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. కాబట్టి మరొక వీడియోలో మళ్ళీ ఎగ్జాంపుల్తో ముందుకు వద్దాం. ఇది మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఈ వీడియోను ఓపికతో చివరి వరకు వీక్షించినందుకు అందరు కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. మీ అందరికీ నాకు విజ్ఞప్తి ఏంటంటే మన యొక్క ఈ ఛానల్ని మీ మిత్రులకు, బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు, మీ గ్రామ ప్రజలకు షేర్ చేయండి. లింక్ వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ తర్వాత మీరు షేర్ చేస్తే మన ఛానల్ కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. నేను ఆశిస్తున్నాను, మీరు చేస్తాను, మీ పైన నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.